రాజకీయంగా తనకు అవకాశాలు కల్పిస్తానని ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మోసం చేశారని అన్నారు టీడీపీ మహిళా నేత వెంకమామ. సీఎం చంద్రబాబు వింజమూరు పర్యటన నేపథ్యంలో టీడీపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలోకి తనను వెళ్లకుండా పోలీసులతో కిడ్నాప్ చేయించాడని ఆరోపణలు చేశారు. సీఎం వింజమూరుకు వస్తున్నారని, తాను బెంగళూరు నుంచి వచ్చానని తెలిపారు. అయితే పోలీసులు కార్ చెక్ చేయాలని తనను కిందికి దించి సీఎం సభ అయిన వెళ్లేంత వరకు తనను నిర్బంధించి సాయంత్రం వదిలిపెట్టారని ఆమె తెలిపారు. ఎమ్మెల్యే తనతో వ్యవహరించిన వైఖరిని చంద్రబాబుకు చెబుతానని భయంతోనే తనను కిడ్నాప్ చేయించారని మండిపడ్డారు. ఎమ్మెల్యే తనను ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తారని చెప్పారు. సీఎం గారి ప్రోగ్రామ్ ఉంది, కాన్స్టిట్యుయెన్సీలో పెన్షన్ పంపిణీ కార్యక్రమమే కానీ ఏదో చిల్డ్రన్స్ పార్క్ ఓపెనింగ్ ఇలా కొన్ని జరుగుతూ ఉన్నాయి కార్యక్రమాలని తెలిసింది. నేను కూడా నా వంతుగా నేను సమాజానికి ఏదో సేవ చేయాలి అనే ఉద్దేశంతో సీఎం గారితో 2 మాటలు మాట్లాడాలి, నా ఆలోచనలు షేర్ చేసుకోవాలి అని చెప్పి నేను రావడం జరిగింది. నేనేదో నక్సలైట్ లాగా, నేనేదో రాకూడని వ్యక్తిలాగా నన్ను పోలీసులు ఆపేసి అక్కడెక్కడో ఊర్లు తిప్పుకుంటూ ఎవరనేది కూడా తెలియకుండా వాళ్ళ బ్యాడ్జీలు తీసేసి మరీ కార్లలో తిప్పడం జరిగింది. నా కార్ని నా డ్రైవరు, తమ్ముడు అండ్ కార్ని వాళ్ళే నడుపుకుంటూ తీసుకెళ్ళి ఉదయగిరి అటు చుట్టుపక్కల ప్రాంతానికి తీసుకెళ్ళి సాయంత్రం వరకు 5 గంటల వరకు వదిలిపెట్టలేదు. అలాగే నన్ను కొత్తపేట గ్రామం సైడ్ తీసుకెళ్ళేసి సాయంత్రం వరకు అలాగే కూర్చోబెట్టారు. సో సీఎం గారి మీటింగ్ అయిపోయే వరకు నన్ను వెళ్ళే ఛాన్స్ ఇవ్వలేదు, నన్ను అలౌ చేయలేదు. సో నేను అంత తప్పు ఏం చేశాననేది నాకైతే అర్థం అవ్వట్లేదు. నేను ఒక రాజకీయ నాయకురాలను అయితే కాదు, ఒక సామాన్య ఓటరు, ఒక టీడీపీ సభ్యత్వం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ యువతిని అంతే.